Subscribe to Color Frames. మనసు పెట్టి ఆడుతూ కసి కొద్దీ పోరాడితే ముంచుకొచ్చిన ఓటమి సైతం పారిపోతోంది. గెలుపు సైతం వశమవుతోంది. అందుకో గొప్ప ఉదాహరణ భారత్ పేస్ గుర్రం, ప్రపంచ నెంబర్ 1 బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా. ఓటమి ఎరుగని ధీరుడు, శక్తి కొద్దీ ప్రయత్నించే వీరుడు. టీం ఓడిపోయినా తనిప్పుడు ఓడిపోడు. శక్తి కొలది రాణిస్తూ అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఓటమి కోరల నుండి భారత్ను ఎన్నోసార్లు కాపాడాడు. మరెన్నోసార్లు గెలుపు అంచుల దాకా మోసుకెళ్లాడు. 1 మ్యాన్ ఆర్మీ లాగా ఎదురొడ్డి నిలబడ్డాడు. కానీ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు గెలవాలంటే 11 మందిలో మిగిలిన వారు కూడా ఎంతో కొంత రాణించాలి. ఉత్సాహాన్ని నింపాలి. ప్రత్యర్థిని చుట్టుముట్టి గెలుపును లాక్కోవాలి. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో అదే జరిగింది. బుమ్రాకి తోడు మిగిలిన వారు పోరాడారు, విజయం సాధించారు. మళ్లీ మూడో టెస్టులో మొదటి టెస్ట్ లాగా ఓటమి వెంటాడుతుండగా మళ్లీ బుమ్రానే కాపాడాడు. అటు బౌలింగ్ లోనూ ఎరగదీసి ఇటు బ్యాటింగ్ లోనూ రాణించి ఫాలో ఆన్ నుండి భారత్ ను రక్షించాడు. స్టార్ బ్యాట్స్మెన్ వికెట్ టపటపా పడుతుంటే టాయిలెండర్లలా వచ్చి లెక్క సరిచేశాడు. ఓటమిని దూరంగా విసిరికొట్టాడు. చివరకు మ్యాచ్ వర్షం కూడా పడడంతో డ్రాగా ముగిసింది. ఇక విషయానికి వస్తే మూడో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశాడు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితి గురించి అడిగాడు. దానికి బుమ్రా సమాధానమిస్తూ, మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేసి చూడండి అని చెప్పాడు. 2022 బర్మింగ్హామ్ టెస్టులో ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో బుమ్రా 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే బుమ్రా సరదాగా ఈ వ్యాఖ్యలు చేయడం, అవి నెట్టింట వైరల్ అవ్వటం జరిగింది. దీనిపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. నేను గూగుల్ చేశా, అయినా కమిన్స్ బౌలింగ్ లో 6 కొట్టిన వారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసు అని పిచాయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ఆకాష్ దీప్ తో కలిసి భారత్ కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడని ప్రశంసించారు. అటు బుమ్రా వీడియోని పోస్ట్ చేసిన గూగుల్ ఇండియా బుమ్రా బాయ్ ని మాత్రమే మేము నమ్ముతాం అని వ్రాయటం విశేషం. దట్ ఈస్ బుమ్రా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.